వెల్కమ్ బ్యాక్ టు నేర్చుకుందాం విత్ ఉషా. దయచేసి వీలైనంత వరకు ఇంట్లోనే ఉండండి. ఒకవేళ బయటికి వెళ్లాల్సి వస్తే జాగ్రత్తలు తీసుకోండి. తరచుగా మీ చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కుంటూ ఉండండి. ఇవాల్టి వీడియోలో ఇక్కడ కనిపిస్తున్న ఈ బ్యూటిఫుల్ పేపర్ బటర్ఫ్లైస్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇవి రెండు ఒకే మోడల్లో చేసినవండి, కాకపోతే యాంటెన్నాస్ ఒక్కటే, ఒకదానికి వైర్తో ఒకదానికి పేపర్తో చేసాము. ఇప్పుడు మీకు రెండు కూడా చూపిస్తాను. ముందుగా ఒక స్క్వేర్ పేపర్ తీసుకొని దాన్ని ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసి కట్ చేసుకోవాలి. ఆ తర్వాత దానిలో ఒక హాఫ్ని తీసుకుని ఇలా మళ్ళీ పొడవుగా హాఫ్కి ఫోల్డ్ చేయాలి. దీన్ని ఓపెన్ చేసేసి ఈ మధ్యలో క్రీజ్ ఉంది కదా, దానికి ప్యారలల్గా ఇలా ఈ కార్నర్స్ని మనం ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా రెండు వైపులా ఫోల్డ్ చేసిన తర్వాత అటు చివర కూడా మనం సేమ్ ఇదే విధంగా కార్నర్స్ని ఫోల్డ్ చేసుకోవాలి. యాక్చువల్గా ఈ కార్నర్స్ని కట్ చేసేసుకున్నా కూడా పర్వాలేదు, కానీ ఇలా ఫోల్డ్ చేయడం వల్ల కొంచెం స్టిఫ్గా ఉంటుంది. ఇప్పుడు ఇలా చేసిన తర్వాత దీన్ని ఇలా అడ్డుగా తిప్పుకొని ఆ లైన్కి ప్యారలల్గా ఉండేటట్టు ఒకవైపు నుండి ఇలా ఫోల్డ్ చేసుకుంటాం. మనం మొత్తం ఫ్యాన్ ఫోల్డింగ్ చేయాలి, దానికి ఈక్వల్గా రావడం కోసం ముందు ఇలా చేయొచ్చు అనమాట. ఇప్పుడు దీన్ని మళ్ళీ వెనక్కి హాఫ్కి ఫోల్డ్ చేస్తున్నాను చూడండి. ఇప్పుడు దీన్ని మళ్ళీ ముందు వైపుకి హాఫ్కి చూసారా, ఇప్పుడు సన్నగా వచ్చింది కదా ఫోల్డ్. సో మనకు మొత్తం ఇది అంతా కూడా ఇదే, ఈ సన్నగా ఏదైతే ఉందో అంత సన్నగా కూడా మనకు మొత్తం ఫోల్డ్స్ అన్నీ రావాలి. మనం ఇలా హాఫ్కి ఫోల్డ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి క్లీన్గా కరెక్ట్గా ఈక్వల్గా వచ్చేటట్టుగా తెలుస్తుంది అనమాట. దానికోసం ముందు ఇలా చేస్తాము. లేదు మేము ముందే పర్ఫెక్ట్గా చేసుకోగలము అనుకుంటే కనుక మీరు ఆ స్టెప్ని స్కిప్ చేసేసి డైరెక్ట్గా ఫ్యాన్ ఫోల్డింగ్ చేసేసుకోవచ్చు. ఈ ప్రాజెక్ట్కనే కాదు, ఏ ప్రాజెక్ట్కైనా సరే ఫ్యాన్ ఫోల్డింగ్ కావాలన్నప్పుడు ఇలా హాఫ్కి ఫోల్డ్ చేసుకుని ముందు చేయడం వల్ల మనకి అడ్వాంటేజ్ ఉంటుంది, చాలా నీట్గా వస్తాయి ఫోల్డ్స్. ఇదిగో చూసారా, ఈ ఫోల్డ్స్ అన్నీ ఓపెన్ చేసి చూపిస్తున్నా చూడండి. ఇలా అన్నీ ఈక్వల్గా వస్తాయి అన్నమాట. దీనికి ఇంకొక పద్ధతి ఉంది, అది కూడా చూపిస్తా చూడండి. ఇలా హాఫ్కి ఫోల్డ్ చేసిన తర్వాత మళ్ళీ అదే డైరెక్షన్లో ఇంకొక హాఫ్కి, మళ్ళీ సేమ్ డైరెక్షన్లో ఇంకొకసారి హాఫ్కి ఇలా కూడా ఫోల్డ్ చేసుకోవచ్చు. కానీ నేను మీకు ముందు చూపించిన దాంట్లో అయితే మీకు ఇంకా పర్ఫెక్ట్గా వస్తాయి, ఇలా కూడా బాగానే వస్తుంది. సో ముందు ఇలా మీకు లైన్స్ వచ్చేయడం వల్ల ఫ్యాన్ ఫోల్డింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇలా డైరెక్ట్గా సింపుల్గా అన్నీ కూడా ఈక్వల్గా వస్తాయి. ఇలా మనం ఎక్కడ వరకు అయితే ఫోల్డ్స్ చేసి పెట్టుకున్నామో ఆ క్రీజెస్ని ఫాలో అవుతూ మొత్తం ఫ్యాన్ ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా మనకి మొత్తం ఒకవైపు హాఫ్ అంతా ఫోల్డ్ చేసేసుకున్నాం కదా, మిగిలిన హాఫ్ని కూడా సేమ్ పద్ధతిలో ముందుగా ఇలా ఫోల్డ్స్ చేసుకుని హాఫ్కి మళ్ళీ హాఫ్కి అలా ఫోల్డ్ చేసుకుని దాన్ని మళ్ళీ ఓపెన్ చేసేసి ఆ లైన్స్ ఆధారంగా మనం ఫ్యాన్ ఫోల్డింగ్ చేసుకోవాలి. మనం హాఫ్ ఫోల్డ్ చేసినప్పుడు అన్నీ ఒకవైపే ఫోల్డ్ అయిపోతాయి కదా, అందుకని ఓపెన్ చేసేసుకుని ఆ లైన్స్ని చూసుకుంటూ ఫ్యాన్ ఫోల్డింగ్ చేసుకుంటే మనకి అన్నీ ఈక్వల్గా నీట్గా వస్తాయి అన్నమాట. ఈ పేపర్ బటర్ఫ్లైస్ చేసిన తర్వాత చాలా బాగుంటాయండి, చాలా అందంగా ఉంటాయి, అలాగే చేయడం కూడా చాలా ఈజీ. అయితే ఈ మోడల్ మాత్రమే కాకుండా నేను లాస్ట్ వీడియోలో మీకు వేరే రకంగా కూడా పేపర్ బటర్ఫ్లైస్ని తయారు చేయడం చూపించాను. ఒకవేళ మీరు అది చూడనట్లయితే కనుక డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తున్నాను, తప్పకుండా చూడండి. ఇది మొత్తం ఇలా ఫోల్డింగ్ అయిపోయిన తర్వాత నేను సెకండ్ హాఫ్ తీసుకుంటున్నాను. ఇప్పుడు దీనిని కూడా సేమ్ అదే విధంగా మనం ఫ్యాన్ ఫోల్డింగ్ చేయాలన్నమాట. దీనికోసం నేను ఇందాక చెప్పినట్లుగానే అన్నీ ఫస్ట్ హాఫ్కి ఫోల్డ్ చేసుకుని పెట్టుకుని అప్పుడు చిన్న ఫోల్డ్ వచ్చేంత వరకు కూడా దాన్ని హాఫ్ చేసిన తర్వాత అన్నీ ఓపెన్ చేసేసి అప్పుడు ఫ్యాన్ ఫోల్డింగ్ చేశాను. ఈ విధంగా మొత్తం ఫ్యాన్ ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఈ పీస్ని తీసుకుని ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసి ఒకసారి కింద గట్టిగా ప్రెస్ చేస్తే ఇలా మనకి సెంటర్ ఎక్కడొచ్చిందో తెలుస్తుంది. అలాగే ఈ పీస్ను కూడా మనం సెంటర్ వచ్చేటట్టుగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండు కూడా మధ్యలో పాయింట్ని కలుపుతూ అటాచ్ చేసుకోవాలి. దానికి మనం అయితే పేపర్ స్ట్రిప్ వాడచ్చు, లేదంటే ఏదైనా బైండింగ్ వైర్ లాంటిది వాడుకోవచ్చు. నేను ముందుగా మీకు వైర్తో చూపిస్తున్నాను. నేను సిల్వర్ కలర్ వైర్ తీసుకుని దాన్ని ఇలా కాయిల్ లాగా చుడుతున్నాను చివరన. మీరు ఇలా టూల్తోనే చేయాల్సిన అవసరం లేదు, వైర్ సన్నగానే ఉంది కాబట్టి మనకి చేతితో కూడా అయిపోతుంది. ఇప్పుడు దీన్ని ఇలా మధ్యలో పెట్టుకుని ఈ రెండు పేపర్ స్ట్రిప్స్ని కూడా మనం కలుపుకుంటూ ఇలా 2-3 సార్లు ఈ బైండింగ్ వైర్ని చుట్టిన తర్వాత రెండింటిని కలిపి ఇలా ట్విస్ట్ చేసుకోవాలి. ఇలా ట్విస్ట్ చేసిన తర్వాత మనం ఇందాక కాయిల్ చుట్టాం కదా, నేను అప్పుడు కంప్లీట్గా చేయలేదు. ఇప్పుడు దాన్ని కాస్త మనకి యాంటెన్నాస్ షేప్ ఎలా ఉంటాయో ఆ షేప్లో వచ్చేటట్టుగా రౌండ్గా తిప్పుకొని రెండో వైపు కూడా యాంటెన్నాని ఇలా కాయిల్ లాగా చుట్టుకుంటూ తయారు చేసుకోవాలి. ఈ విధంగా రెండు వైపులా కూడా మనం నీట్గా షేప్ వచ్చేటట్టు కొంచెం బెండ్ చేస్తే వైర్ని బ్యూటిఫుల్
బటర్ఫ్లై రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఈ ఫ్యాన్స్ని కొంచెం ఇలా ఓపెన్ చేసుకోవాలి. చూసారా, ఈ విధంగా ఓపెన్ చేస్తే మనకి బటర్ఫ్లై రెడీ అయిపోయింది. అయితే ఇక్కడ వైర్ని యూజ్ చేసాం కదా యాంటెన్నాస్కి, ఇప్పుడు పేపర్ స్ట్రిప్తో చేద్దాం. ముందుగా ఒక చిన్న పేపర్ స్ట్రిప్ తీసుకుని ఈ మధ్యలో జాయింట్ చేయాలి కదా, ఆ ప్లేస్లో కొంచెం ఫెవికాల్ అప్లై చేసి స్ట్రిప్కి దాన్ని ఇక్కడ స్టిక్ చేసుకుని మొత్తం ఆ పేపర్ స్ట్రిప్ని అంతా కూడా దాని చుట్టూ ర్యాప్ చేసేయాలి. ఇలా ర్యాప్ చేయడం వల్ల మనకి ఆ 2 పీసెస్ కూడా జాయిన్ అయిపోతాయి. చివరగా మళ్ళీ కొంచెం ఫెవికాల్ అప్లై చేసి దాన్ని స్టిక్ చేసేసుకోవాలి. నేను దీనికి 7 సెంటీమీటర్స్ లాంగ్ ఉండేటట్టుగా స్ట్రిప్ తీసుకున్నాను. నెక్స్ట్ అలాగే ఇంకొక 7 సెంటీమీటర్స్ లెంగ్త్ ఉండేటట్టుగా ఒక స్ట్రిప్ తీసుకోవాలి. ఇది 2 mm ఉంటే సరిపోతుంది వెడల్పు. దీన్ని ఇప్పుడు ఇలా మధ్యలో హాఫ్కి ఫోల్డ్ చేసుకుని ఓపెన్ ఎడ్జెస్ రెండింటిని కూడా బయట వైపుకి ఇలా సర్కిల్గా చేసుకోవాలి. అంటే చూడండి, ఇలా దీన్ని బయట వైపుకి, అంటే ఫోల్డ్ లోపలికి ఉంది కదా, దాన్ని బయట వైపుకి ఇలా రోల్ చేసుకుని వదిలేస్తే మనకి చివర కాయిల్స్లా ఉండిపోతాయి. ఇప్పుడు దీన్ని మధ్యలో ఫెవికాల్తో స్టిక్ చేసేసుకోవాలి. సో చూసారు కదండి, పేపర్ బటర్ఫ్లైస్ చేయడం చాలా ఈజీ, చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇకపై నేను అప్లోడ్ చేయబోయే వీడియోస్ ముందుగా మీకు నోటిఫికేషన్ రావాలంటే బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. మళ్ళీ మరో మంచి వీడియోతో కలుద్దాం. బాయ్.